రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు నల్గొండ జిల్లా సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి దశ ఎన్నికల పోలింగ్లో ప్రజలు స్వతంత్రంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి దశ పోలింగ్కు సర్వం సిద్ధమవుతుంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్న మనతో పాటు జిల్లా కలెక్టర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఎలాంటి ఏర్పాట్లు చేశారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి? మనకి టోటల్ 318 గ్రామ పంచాయతీలు 14 మండలాలు బరిలో ఉన్నాయండి. ఫస్ట్ ఫేజ్లో దాదాపు సగం నల్గొండ జిల్లా 7,000 మంది సిబ్బందిని నియమించాము. 5,600 మంది ఇంచుమించుగా బరిలో ఉన్నారు. మనకి 11 గ్రామ పంచాయతీలు బాడీ ఫుల్గా యునానిమస్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్క మండల్ కేంద్రాల్లో డిఆర్సీ డిస్పాచ్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పోలింగ్ సిబ్బంది ఈరోజే వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకి పోతారు. రాత్రి అక్కడే ఉండి రేపు మళ్ళీ 7 o'clock నుంచి మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు. మాక్ పోల్ స్టార్ట్ చేసినాక 1 గంట తర్వాత యాక్చువల్ పోల్ అంటే వాస్తవంలో జరిగే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. తర్వాత 1 వరకు నడుస్తుంది. 1 వరకు ఉన్న ఓటర్ ఎవరైనా 100 మీటర్ ప్రహారీలో ఉంటే వారికి మేము చిట్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా వాళ్ళు ఓటు వేయవచ్చు. తర్వాత ఫస్ట్ లెక్కింపు కూడా సేమ్ డే కాబట్టి ఫస్ట్ వార్డ్ మెంబర్ లెక్కింపు చేసుకొని వారందరూ ఆరో దగ్గరికి వచ్చి సర్పంచ్ లెక్కింపు మొదలు చేస్తారు. మొత్తం కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కావచ్చు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఎంతమంది సిబ్బందిని డిప్లాయ్ చేశారు? మీరు చెప్పినట్లు సమస్యాత్మక ఉన్న పోలింగ్ కేంద్రాల్ని మేము గతంలో ఉన్న షికాయత్లు ఫర్యాదులను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది, దాంతోపాటు పంచాయత్ సెక్రటరీ, జోనల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది. అదేవిధంగా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పోలింగ్ స్టేషన్స్లో మేము వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. దాంతోపాటు మైక్రో అబ్జర్వర్స్ని కూడా నియమించాము. సో ఎక్కడ కూడా ఎలాంటివి అవాంఛనీయ ఘటనని చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో ఇప్పుడు ఓటర్లు ప్రభావితం కాకుండా కూడా ఓటు వేసుకునేందుకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కూడా కల్పించారు. వారికి నిబంధనలు ఏమున్నాయి? ఓటర్లకు ఏం పిలిపిస్తారు చివరి? అంటే ఓటర్తో మేము మీ ఛానల్ ద్వారా మేము విజ్ఞాపం ఏంటంటే వాళ్ళు నిజాయితీగా నిజంగా ఓటు వేయాలి. ఎలాంటివి ప్రలోభాలకి గురి కాకుండా వాళ్ళు ఓటు వేయాలి. ఒకవేళ వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే మీరు ఓటు వేయకండి లేదా ఫలానాకి వేయండి, వెంటనే మా ఫ్లయింగ్ స్క్వాడ్కి తెలియచేయండి. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ నంబర్స్ కూడా ప్రతి ఒక్క మండలాలు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో మేము అంటించడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1782 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇటు మొదటి 2, 3 దశల్లో కూడా పోలింగ్ నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో అధికారులు సన్నాహం చేస్తున్నారు. నిన్నటి సాయంత్రం వరకు మొదటి దశలో ఉన్నటువంటి పోలింగ్ ప్రచారం మొత్తం కూడా ముగిసింది. అయితే పోలింగ్ ప్రక్రియ రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నల్గొండలో అదేవిధంగా చండూరులో మొదటి దశ పోలింగ్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇక్కడ నుంచి సిబ్బంది మొత్తం కూడా తమకు కేటాయించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని మొత్తం కూడా తరలించుకుంటూ ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రాలకు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్లతో పాటు ఇటు స్పెషల్ టీంలు, స్క్వాడ్ టీమ్స్, అదేవిధంగా 144 సెక్షన్ కూడా కేంద్రాల వద్ద అమలవుతుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత పోలింగ్ అయిపోయిన అనంతరం కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అదే రోజు సాయంత్రం కానీ లేదా మరుసటి రోజుకు ఉదయానికి సర్పంచ్ ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో 318 గ్రామ పంచాయతీల్లో మొదటి దశలో నల్గొండ జిల్లాలో నల్గొండ, చండూరు డివిజన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అయితే సజీవంగా సాగేందుకు వైపు రంగం సిద్ధమైందని చెప్పచ్చు. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో మొదటి దశ ఎన్నికల పోలింగ్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజయ్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.